వైరస్ గానీ ఎబ్రూ అనే అటాక్ అయితే మాత్రం 1 డే 2 days లో మంచి ఎప్పుడు ఆపలేదండి. ఓకే సార్. ఎమ్నే మనం హార్వెస్ట్ చేయకపోతే డ్యామేజ్ అయిపోయేది. ఓకే సార్. మనం ఈవెన్ ఎఫ్ఓ వాడిన తర్వాత ఒక 10 రోజులు మనం ఆపగలిగాం. ఓకే సార్. 100 150 కౌంట్ల నుంచి 100 110 కౌంట్లకు అలా తీసుకురాగలిగాం. ఓకే సార్. మేము సీడేసి 32 days అయిన తర్వాత గ్రోత్ రాలేదండి, ఫీడ్ తీసుకోలేదు. ధన్వా అంటే ఇదే బాటిల్ అండి. ఈ బాటిల్ ధన్వా నేను 2-3 బాటిల్ వాడానండి. ధన్వా వాడినప్పటికీ 300 కౌంట్లో ఉంది. 32 days అయిందండి. 300 కౌంట్ కానించి మనం 150 కౌంట్ వచ్చేటప్పటికి పక్కన వైరస్ ట్యాంకులు అటాక్ అయినాయి. చుట్టుపక్కల 200-300 కౌంట్లో కూడా పోయినాయండి. మనది 150 కౌంట్ కానించి యూఎన్ఎఫ్ వాడటం వల్ల 110 కౌంట్ వరకు తీసుకురాగలం. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పెనుమండ్ర మండలం నేలమూరులో ఉన్నటువంటి సూర్యప్రకాష్ రావు గారి దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి 2 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ ప్రోడక్ట్ మీరు ఎన్ని రోజులకు సీడ్ వేసిన ఎన్ని రోజులకు స్టార్ట్ చేశారు? దాని తర్వాత ఇది వాడిన తర్వాత మనకు కౌంట్ ఎలా వచ్చింది? మధ్యలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన కొత్త ప్రోడక్ట్ కూడా ఒకటి వాడటం జరిగింది. సో ఫస్ట్ మీరు ధన్వా గురించి ఒకసారి సాటి రైతులకు మీ మాటలో చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు ప్రకాష్ రావు అండి, నెలమూరు పెనుమంట్ర మండలం. మేము సీడేసి 32 days అయిన తర్వాత గ్రోత్ రాలేదండి, ఫీడ్ తీసుకోలేదు. ధన్వా అంటే ఇదే బాటిల్ అండి. ఈ బాటిల్ ధన్వా నేను 2-3 బాటిల్ వాడానండి. మనం ధన్వా వాడినప్పటికీ 300 కౌంట్లో ఉంది. 32 days అయిందండి. వాడిన 2 daysకే ఒక మేతలో ఎత్తుకోవడం అయినాయి. డైలీ కేజీ 2 కేజీలు వేసేది, 4 కేజీల కాడికి డైలీ 4 కేజీల కాడికి కంటిన్యూ చేసాం. స్పీడ్ అయితే బాగా ఉంది, కంటిన్యూ అయింది. మేమే పెట్టలేమేమో అనిపించింది, అంతా స్పీడ్గా పోయింది. 300 కౌంట్ కానించి మనం 150 కౌంట్ వచ్చేటప్పటికి పక్కన వైరస్ ట్యాంకులు అటాక్ అయినాయి. దానికోసం మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే అది కాదండి, మీకు ఇంకొక కొత్త ప్రోడక్ట్ వచ్చింది, అది ఆ ప్రోడక్ట్ నేను పంపిస్తున్నాను, మీరు వాడండి అన్నారు. అది EVN-F అని బ్రూ కంట్రోల్కి. మా పక్క ట్యాంకు పోయిన వెంటనే మా ట్యాంకు పోయేది, మా ట్యాంక్ పోతే పక్క ట్యాంక్ కూడా పోయేది, ఒక్క రోజులోనే పోయేది. సార్, జనరల్గా విబ్రియో వచ్చినప్పుడు విబ్రియో అటాక్ అయిన ట్యాంకులు జనరల్గా తీసేస్తూ ఉంటారు. అప్పుడు ట్యాంకులు ఒక 2-3 రోజులు ఆపిన సందర్భాలు ఉన్నాయా? లేకపోతే ఈ ప్రోడక్ట్ పెట్టిన తర్వాత ముందుకు తర్వాతకి తేడా ఏమైనా ఉందా సార్? వివిన్ ఫీడ్ పెట్టిన తర్వాత విబ్రియో ట్యాంకులకు మనం ఎలా ఆపుకున్నాము, ఇంతకుముందు ప్రోడక్ట్ల వల్ల మనం ఆపామా లేదంటే హార్వెస్ట్ చేసేసామా, ఒకసారి చెప్తారా సార్? వైరస్ కానీ ఎబ్రూ అనే అటాక్ అయితే మాత్రం 1 day 2 daysలో మంచి ఎప్పుడు ఆపలేదండి. ఓకే సార్. ఎమ్నే మనం హార్వెస్ట్ చేయకపోతే డ్యామేజ్ అయిపోయేది. ఓకే సార్. మనం ఈవెన్ ఎఫ్ఓ వాడిన తర్వాత ఒక 10 రోజులు మనం ఆపగలిగాం. ఓకే సార్. 100 150 కౌంట్ల నుంచి 100 110 కౌంట్లకు అలా తీసుకురాగలిగాం. ఓకే సార్. ఈ చుట్టుపక్కల కొంచెం వైరస్ ఎక్కువ అవడం వల్ల మన దానికి కూడా కొంచెం అటాక్ అయింది, దానివల్ల మేము హార్వెస్ట్ చేస్తాం. ఓకే సార్. చుట్టుపక్కల 200-300 కౌంట్లో కూడా పోయినాయండి. మనది 150 కౌంట్ కానించి యూఎన్ఎఫ్ వాడటం వల్ల 110 కౌంట్ వరకు తీసుకురాగలం. సో విబ్రియో అటాక్ అయిన పాండ్లకు లేదా విబ్రియో వల్ల భయపడుతున్న రైతులకు ఈ ప్రోడక్ట్ మంచి సపోర్ట్ అవుతుందని నేను వాడొచ్చండి రైతులు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా వేరే కంపెనీలు వాడాం, కానీ 1 రోజు 2 రోజుల్లోనే మేము హార్వెస్ట్ చేసేవాళ్ళం. ఓకే సార్. ఇది మెడిసిన్ వాడిన తర్వాత మేము 10 రోజులు 11 రోజులు ఆపగలిగాం, ఆగింది. ఓకే సార్. అలా పక్క రైతులు కూడా పక్క ట్యాంకులు కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి మేము ఇది వాడొచ్చండి రైతులు. ఈ వివిన్ ఫీడ్ వాడినంత కాలం యానిమల్ కండిషన్ డల్ గా ఉందా, లేకపోతే యాక్టివ్ గా ఉందా, లేకపోతే ఎలా ఉంది సార్? యానిమల్ కండిషన్ అయితే సూపర్ అండి. మేము హార్వెస్ట్ చేసేదాకా కూడా నెంబర్ 1 గా ఉంది. ఓకే సార్. యాక్టివ్ అయితే చాలా బాగుంది. ఓకే సార్. సో మనము చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ వివిన్-F అనేది పిల్ల వేసిన 25 రోజుల నుంచి మీరు స్టార్ట్ చేస్తే సి విటమిన్ కూడా అవసరం లేదు సార్. సి విటమిన్ కూడా అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్ రోజు మార్చి రోజు మీరు ఈ ప్రోడక్ట్ను 5 గ్రాములు పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అండ్ యానిమల్ యాక్టివ్ కానీ, జంపింగ్ కానీ, తర్వాత మీకు గ్రోత్ కానీ చాలా బాగా అంటే చాలా బాగా వస్తుందండి. సో డిసీజ్ మేనేజ్మెంట్లో దాగ్బైటెక్ నుంచి ఇంకొక ప్రోడక్ట్ మేము తీసుకురావడం జరిగిందండి. దాని పేరే వివిన్-F అండి. ఇది విబ్రియో లోడ్స్ ఉన్న
లేదా మీకు ఏదన్నా రన్నింగ్ మోటాలిటీలో పడుతున్నా, పీసెస్ డ్యామేజ్ అవుతున్నా, ఎక్సెప్ట్ ఒక వైరస్ కాకుండా మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు వివిన్ ఎఫ్ అనేది మన క్రాప్కు చాలా దోహదపడుతుందండి. సో మీరు కూడా ఒకసారి వాడి ట్రై చేయండి ఇది. సో ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన సార్కు మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.